వెల్కమ్ బ్యాక్. జనపదం కొనసాగుతోంది. ఊరూరా ప్రతి కాలనీలో ఇదే సమస్య. మంచినీటి సదుపాయం లేదు. అనేక మౌలిక వసతుల కల్పన కూడా చేయలేని సర్కార్ ఆర్భాటంగా రకరకాల పర్మిషన్లు ఇచ్చుకుంటూ ఇండస్ట్రియల్ పార్కులు అంటూ డెవలప్మెంట్ కోసం మాత్రం ఇక్కడ ఇళ్లని రాసిచ్చేస్తుందని చెప్పి స్థానికులు ఇక్కడ గగ్గోలు పెడుతున్నారు. మొట్టమొదటి మీరు చెప్పండి, చాలా ఏళ్లుగా మీరు పోరాటం చేస్తున్నారు. మీ మీద 20 కేసులు కూడా నమోదైనట్టు మాకు తెలుస్తుంది. తెలంగాణ, ఆంధ్ర 4 మూలాల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా 4 మూలాల నుండి కూడా నిరుపేదలైనటువంటి అట్టడుగునున్న దళిత బలహీన వర్గాలు వీళ్ళందరూ రోడ్ల మీద కూలినాలి చేసుకొని అడ్డాల పొంటి లేబర్గా జీవిస్తూ బాసర్ల పని తోలుతూ పాసి పని చేస్తూ అనేక రిక్షాలు దొక్కుతూ ఆటోలు నడుపుతూ అనేక కూలినాలు చేస్తూ జీవనం పొట్టకూడి కోసం వలస వచ్చినటువంటి పేదలు వీళ్ళకు నిల్వ నీడలేక ఇదంతా ప్రభుత్వ స్థలం అనుకొని వచ్చి ఇక్కడ నివాసం ఉండడం జరిగింది. నివాసం ఉంటే గత టీడీపీ ప్రభుత్వం ఈ పేదల ఇండ్లని దాదాపుగా ఒక 5 నుంచి 4 సార్లు కూలగొట్టినప్పుడల్లా ₹1,00,000 ఖర్చు అయింది. అంటే 4 లక్షలు ఒకేసారి టీడీపీ ప్రభుత్వంలో 4 లక్షలు ఖర్చు అయినాయి. తర్వాత కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చి మళ్ళీ వాళ్ళు 4 సార్లు కూలగొట్టిరు. ఇట్లా అంటే ఒక్కొక్క పేదోళ్లకు 8 లక్షల భారం వేసింది ఈ పాలక వర్గాలు. అప్పుడు కేసీఆర్ గారికి మేము పోయి కలిసినాం. కేసీఆర్ గారు కలిసి, సార్ తెలంగాణ వచ్చుడో తెలంగాణ ఎప్పుడు వస్తుందో కానీ ఈ తెలంగాణ నుంచి వలస వచ్చిన పేదలు మెజార్టీగా జవహర్నగర్లో బతుకుతుండ్రు, మీరు రావాలి, ఆ ప్రజలకు అండగా ఉండాలంటే కేసీఆర్ గారు వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చి ఒక సభ పెట్టి వీళ్ళకు ధైర్యం ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో వచ్చిండు. అయితే కేసీఆర్ గారు వచ్చిండ్రు. ఈ జవహర్నగర్ సమస్య అంతా కేసీఆర్ గారి దృష్టిలో ఉన్నది. మేము అనేక సార్లు చెప్పినాం. ఈ ఏరియాకి వచ్చిండు, ఈ ఏరియా కష్టాలు చూసిండు. తర్వాత కవిత మేడం గారు కూడా రీసెంట్గా 2 సంవత్సరాల క్రితం వచ్చింది. ఈ డంపింగ్ యార్డ్ బాధలు ఈ విధంగా ఉన్నదంటే డంపింగ్ యార్డ్ పోయి చూసింది. మా టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే డంపింగ్ యార్డ్ ఎత్తేస్తామని మేడం గారు కూడా హామీ ఇచ్చిపోయిండ్రు. కానీ డంపింగ్ యార్డ్ వలన దాదాపుగా జవహర్నగర్ ప్రజలే కాకుండా కీసరా సంబంధించిన మండలకు సంబంధించిన దాదాపు 2 లక్షల మంది పేద ప్రజల జీవితాలు అనారోగ్యానికి గురై అల్లాడుతుంటే, శివాలయగా ప్రజలు మారుతుంటే కనీసం పాలకులు, ఆనాటి పాలకులైనా ప్రస్తుతం ఉన్న మన తెలంగాణ ప్రభుత్వమైన స్పందించి ఈ పేదవాళ్లకు ఆ రామ్కి కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నది. ఆ రామ్కి కంపెనీ ఏం చేయాలి? డంపింగ్ యార్డు 24 గంటల్లో హైదరాబాద్ నగరంలో చెత్త సేకరించిన చెత్తని 2-3 డబ్బాలు పెట్టాలి ప్రతి గల్లీకి. రిక్షా కార్మికులతో చెత్త ఒకదార చేర్చి రిక్షా కార్మికుల కూలీ వాళ్ళకు వేతనం ఇవ్వాలి, జీతం ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు పాపం రిక్షా కార్మికులు. డంపింగ్ యార్డు వలన గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిందండి మేడం, పూర్తిగా పొల్యూట్ అయింది. వీళ్ళకి అనేక రోగాలు వస్తున్నాయి, వీళ్ళకి అబార్షన్లు అవుతున్నాయి. ఎవరన్నా ఇక్కడ ఆడపిల్ల ఉంటే, ఇక్కడ తల్లిగారి ఉంటే ఆడపిల్ల కనడానికి తల్లిదారి వారి ఇంటికి వస్తుందట. కానీ ఇక్కడ తల్లులు ఏం చేస్తున్నట్టే, బిడ్డ ఇడికి రాకు, అనవసరంగా నీకు నష్టం అవుతుంది, నువ్వు అత్తగారింటికానే కాన్పు అవుతావు బిడ్డ, నువ్వు అక్కడనే ఉండు బిడ్డ అని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఆ దుస్థితిలో 2 లక్షల మంది అనాథులుగా ఏడుస్తుంటే కనీసం పట్టించుకోకపోగా వీళ్ళకు మంచి నీళ్ళు ఇస్తలేరు. రామ్కి కంపెనీ నీళ్ళు ఇవ్వాలి వీళ్ళకు. మున్సిపల్ బోర్లు ట్యాంకర్లు పెట్టిస్తానని ఒప్పుకున్నారు. ఇక్కడ హాస్పిటల్ కడతానని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఉన్న ఏం చేయలేకపోగా మంచి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు. తిరిగి వస్తాం. ఎవరైనా ఉన్నారా మా తల్లులు ఈడ? అంటే కాన్పులు కాక లేకుంటే కాన్పులు అవుతుంటే వద్దు రావద్దని చెప్పిన తల్లులు ఎవరైనా ఉన్నారా ఈడ? కోడలు అక్కనే పంపించినాం మేడం. వాళ్ళ అమ్మగారింటికి అక్కడనే ఉన్నది, అక్కడనే డెలివరీ అయింది. ఇబ్బంది అయితే అక్కడనే ఉంచినాం. చాలా కష్టం ఉంది మేడం. మా మిస్సెస్ కూడా డెలివరీ టైం ఉంటే ఇబ్బందులు అవుతుంది చేసి హాస్పిటల్ చేయలేక మా అమ్మగారింటికి వదిలిపెట్టిన. మా బాబు చిన్నోడు, వాడిని పట్టుకుని ఇక్కడ పని చేసుకోవాల్సి వస్తుంది. నాకు వండి పెట్టి ఇబ్బంది అవుతుంది, భార్య లేక ఇది లేక. ఆమె అబార్షన్ అయిపోయే పరిస్థితులు ఉందని చెప్పేసి ఊర్లో పెట్టొచ్చాను. ఊర్లో పెట్టేసి అంటే ఇవన్నీ ఇప్పుడు డంపింగ్ యార్డ్ వల్ల వచ్చే సమస్యలు. డంపింగ్ యార్డ్ ఎవరన్నా వర్ణించి చెప్పండి మీరు. డంపింగ్ యార్డ్ వల్లనే ముఖ్యంగా ఈ ప్రజలకు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అవునండి, చాలా ఆ చెత్త ద్వారా ఇక్కడ వాసనతోనే జనాలకు మామూలుగా వచ్చే జబ్బులు కాదండి, అవి మరీ తీవ్రంగా వచ్చి దద్దుర్లతోని వాళ్ళకు ఆహారం తిందామన్నా కూడా గ్యాస్ ఫామ్ అయిపోతుంది. వాటర్ పొల్యూషను, గాలి పొల్యూషను, లంగ్స్ ఇన్ఫెక్షను. మరి ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఎదగలేని పరిస్థితి, వయసు మళ్ళిన వారిలాగా తయారవుతుంది ఇక్కడ.
నిర్వీర్యం చేసేస్తుంది మొత్తం. మేడం కుక్కలకు పందులకు మనుషులకు తేడా లేదు. జవహర్నగర్లో డంపింగ్ గాడి పెట్టుక అంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ జనాలకు ఉంది మేడం. ఖచ్చితంగా ఎమ్మెల్యేని మాట్లాడినా ఎవరిని మాట్లాడినా 14 సంవత్సరాల నుంచి ఈ బాధలు అనుభవించినా కూడా సుధీర్ రెడ్డి గారు అట్లా వచ్చి వెళ్ళిపోతాడు తప్ప ఇక్కడ రాడు మా సమస్యలు పట్టించుకోడు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతాయి, మా తెలంగాణ మాది మేము అనుకున్నాం. కానీ ఈ రోజున తెలంగాణ మాది మేము అనుకుంటే మాకే శత్రువు కేసీఆర్ గారు. అదే ఆంధ్ర పరిపాలన ఉన్నప్పుడు ఇంత అటువంటి ఏం లేకుండా అయిపోయింది. ఖచ్చితంగా చెప్పాలంటే కేసీఆర్ గారు మమ్మల్ని గమనించి మా కోసం మీరు ఈ డంపింగ్ యార్డ్ తీసేయాలని మేము కోరుకుంటున్నాం. డంపింగ్ యార్డ్ ఖచ్చితంగా అంటే ఇది ఇప్పుడు ఇంకా కానీ ఇంకా సంవత్సరం అయింది కదా, ప్రణాళికలు వేస్తున్నాం ప్రభుత్వం అంటుంది. దాని గురించి ఏమంటారు? ఏ ప్రణాళిక వేసినా జనమందరం ఒకటే ఉద్యమం చేస్తాం, కేసీఆర్ ఇంటికి చుట్టుముడతాం. అట్లా మాకు కనుక మాకు విరుద్ధంగా చేస్తే యుద్ధం కేసీఆర్ యుద్ధమే చేస్తామని ప్రకటిస్తున్నాం. కేసీఆర్ అంత కోపం తెచ్చుకున్నారు అప్పుడే అంటే సంవత్సరం. అవునండి, సంవత్సరం నుంచి మేము చెప్పిన ఈ బాధలు ఒక్కొక్కరికి పుండ్లు చూశారు, మా బాధలు చూశారు. ఇక నీళ్లు పొల్యూషన్ అట్లున్నాయి, పరిస్థితులు విపరీతంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కేసీఆర్ చెప్పాలి, కేసీఆర్ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వారం రోజులు కేసీఆర్ ఇంటికాడ పోయి పెట్టుకొని వండుకొని తిరుగుకుంటాం ఉంటాం మేము. కేసీఆర్ మమ్మల్ని ఇట్లా చేస్తానంటే ఆయన మమ్మల్ని వారం రోజులు ఏంటి పోయి పెట్టుకుంది మాకు ఇక్కడ ఆయన మాకు పట్టాలు ఇవ్వకపోతే అక్కడ వెళ్తాం మేడం. మాకు అక్కడ న్యాయం ఇక్కడ మాకు ఏం వస్తలేవు కదా మేడం. పట్టాలు ఇట్లా ఇస్తారేమో అనుకొని మేము అనుకున్నాం మేడం. మాకు ఏం న్యాయం జరుగుతలేదు మేడం. 15 సంవత్సరాల నుంచి మాకు ఏ ప్రభుత్వము మాకు పట్టించుకోలేదు. తెలంగాణ వస్తే మాకేమైనా మేలు చేస్తుంటే తెలంగాణ కూడా మేలు చేస్తలేదు మేడం. మాకు భయం, ఎప్పుడు పొద్దున్న లేస్తే భయమే ఉంది మాకు. ఎవరు వచ్చి కూలగొడతారు. ఇక్కడ కూలగొట్టిన ఇళ్ళని ఒకసారి చూపిద్దాం. కెమెరా ఒకసారి ఇలా రండి ప్లీజ్. ఇదిగో ఇక్కడ అమ్మాయి ఇలా రా, ఇట్లా చెప్పు. ఇది ఈ కూలగొట్టిన ఇళ్ళేనా ఇవి? కూలగొట్టిల్లు ఇది. కూలగొట్టి 2 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ కట్టిరు. ఇట్లా ఎన్ని ఇళ్ళు కూలగొట్టినారు? ఇట్లా లేదైనా 200 ఇళ్ళ దాకా కూలగొట్టిరు, మళ్ళీ కట్టిరు. మళ్ళీ ఒకసారి అక్కడ దాకా నడుచుకుంటూ వెళదాం. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం కూలగొట్టిన ఇల్లు, అలాగే కాకుండా ఇలాగ చాలా ఇళ్ళు ఇక్కడ కూలగొట్టారని చెప్తున్నారు. అమ్మ చెప్పు ఒకసారి. వాళ్ళే అమ్మ వచ్చి కూలగొట్టేసింది. కూలగొట్టే ముందు చెప్తారా? వాళ్ళు కూలగొట్టే ముందు ఎట్లా చెప్తారు మేడం? అనుకోకుండా పడుకున్నా కూడా చూడరు, వచ్చి దాన్ని బల కొడతారు, ఇరగొడతారు, వెళ్ళిపోతారు. ఉండొద్దు. మీరు అడిగినాం జేసీపీల కింద అంతా కూడా ఒక ఆయన అట్లనే చనిపోయాడు కూడా, అట్లనే తీసుకెళ్ళారు. హార్ట్ అటాక్ ఎవరికి వచ్చింది? ఇల్లు కూలగొట్టిన ఆయనకు వచ్చింది మేడం. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు మేడం. కానీ ఆయన ఎక్కడ ఇప్పుడు అంటే వాళ్ళ కుటుంబాలు ఎవరు లేరు? వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటే బతుకమ్మ, మా పిల్లలు మేము జారుకుంటాము. కిరాయికూరు మేడం కట్టుకుని ఇల్లు కూలగొట్టిర్రు, చనిపోయారు. ఒక్కసారి ఇక్కడ నడుచుకుంటూ వెళ్దాం. ఇంకా ఏం స్థానిక సమస్యలు ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది అంటే ఇది గ్రామ పంచాయతీ అయినప్పటికీ కూడా పూర్తిగా ఇక్కడ అంటే రోడ్లు కూడా వేయకుండా. మా అమ్మ ఇట్లనే నవ్సి ఈ నీళ్ళకు నవ్సి చచ్చిపోయింది. మా అన్న హార్ట్ అటాక్ వచ్చి ఏకదమ్ వయసు అయిన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఆరోగ్యం పాడైపోయిందా లేకుంటే ఈ నీళ్ళకే ఆరోగ్యం మంచివాడు అసలు చాలా మంచి పని చేసుకుంటాం. సమస్యలు ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు ప్రయత్నించడం మేడం, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దీని విషయం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కదలాల్సినట్టు అవసరం ఉన్నది. ఏం చేయాలో మాట్లాడదాం. తక్షణం ఏం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ? తక్షణము ఇది స్పెషల్ ప్రోగ్రామ్గా ప్రణాళికలుగా కావాల్సింది. ప్రజలు ఒకవైపు చావడానికి సిద్ధంగా ఉన్నారు, చచ్చిపోవడానికి పరిస్థితి అట్లుంటే నీళ్లు లేవు, ఇక్కడ వాసన, పొల్యూషన్, తర్వాత ఇల్లు ఎత్తేస్తామని అనే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలి. పక్కా పట్టాలు లేవు కదా, పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తామన్నారా, ఇల్లు కూడా కట్టించి ఏర్పాటు చేయాలి. ఇది ఆక్రమించుకున్నట్టు వాళ్ళు లెక్క కట్టరా? బికాస్ పట్టాలు మేడం 20 ఏళ్ళ నుంచి ఉన్నారు మేడం. ఒక 12 ఏళ్ళు ఉంటేనే పట్టా ఇస్తారు. 12 ఏళ్ళు ఉంటే పట్టా ఇస్తారు. 20 ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ఉండబట్టి. మధ్యలో ఇచ్చిన పట్టాలు కాదని వాళ్ళే ఇచ్చిన వాళ్ళే కాదు అంటున్నారు. ఇది ఇక్కడ చూస్తున్నాం మనం ఎంత ఘోరమైన పరిస్థితుల్లో. మామూలుగా మనుషులు నడవడానికి కూడా రోడ్డు సరిగ్గా లేదు. ఇదిగో ఇలాంటి రోడ్లలో ఇదే పరిస్థితుల్లో పరిసరాల్లో పిల్లలు ఇక్కడ పెరుగుతున్నారు. పెద్దవాళ్ళు కూలి పనులు చేసుకోవడానికి బయటికి వెళ్ళాలి. అసలు కూలి వేసుకొని ఇట్లా వేసుకొని పిల్లలు పెట్టుకొని రోగాలు నొప్పులు వచ్చి డాకాన పోదామంటే ఒక్క ఆటో దొరకదు, ఏ దొరకదు మేడం. మస్తు బాధ, ఇబ్బంది. ఎవరమ్మా ఈయన చనిపోయినరా? 5 నిమిషాలలో చచ్చిపోయింది మేడం. ఎట్లా పోయిండు తల్లి? అట్లా ఏమన్నా ఏం నొప్పి లేదు, ఏం రోగం లేదు మేడం. హాస్పిటల్ తీసుకుపోవాలంటే దారులు చక్కగా లేక అందుబాటులో ఇటు అమ్మ ఇటు దారి లేక దారి సరిగా లేక
మధ్యలో మార్గం అంతా చనిపోవడం జరిగింది. అదే హాస్పిటల్ ఉంటే మనిషి ప్రాణం దక్కించే పరిస్థితి బతుకుండు ఈ రోజున ఈ వ్యక్తి లేవు. కేసీఆర్ నేను కూర్చొని మీకు ఇల్లు కట్టిస్తా, బాత్రూమ్ కట్టిస్తా, లెట్లు కట్టిస్తా, ఇవన్నీ కట్టిస్తా అని చెప్పిన మాటలు ఎడిపోయినాయి. ఈ రోజు వరకు ఏదో నెరవేర్చలేడు సార్. మేము అన్ని చేస్తాము, మీకు అన్ని సౌకర్యాలు చేస్తా, నన్ను గెలిపియండి, మన అందరు దళితులం, మన అందరం ఒకటి ఉండాలి. ఆంధ్రాడు ఏం చేస్తాడు, ఈడేం చేస్తాడు వచ్చిండ్రా ప్రచారం అప్పుడు అసలే రాలే మేడం. అంటే ఫస్ట్లో వచ్చిండ్రు, వచ్చి మేము అన్ని చేస్తాం, నన్ను గెలిపేయండి, మన అందరం ఒకటి, మన దళితులందరం ఒక్క దిక్కు ఉందాము అని మాట్లాడిండు ఆయన. కనిపించలే ఎమ్మెల్యే ముఖం మళ్ళీ ఈ ఏరియా కూడా కనిపించలే. మా ప్రజలు ఏమైతున్నారు అన్నది కూడా ఎమ్మెల్యే అసలు ఏం చూడలే వాళ్ళు. ఇంటికాడికి పోతే దూరం అంటుండు. అంటే ఓట్లు వేసినప్పుడు మేము దగ్గర ఉండాలి, ఓట్లు వేసినాక నువ్వు గద్దె మీద కూర్చున్నాక మేము దూరం ఉండాలి. నువ్వు రాజు అయిపోయినావు, వెనకట మన రాజులుగా చేసినట్టు చేస్తాడు. ఇంటి ముంగడ పోతే ఉండు అనుకుంటా, ముక్కు చూసుకుంటా, అన్ని చూసుకుంటాం. మేమే బుచ్చపొల లెక్క పోయి చేతులు కట్టుకొని ఇలా పడతాం. ఎందుకంటే మేము ఓట్లేసి గెలిపించినాం కదా, అది మా తిన్నది అరగని పనులు. ఇది ప్రజాస్వామ్యం, మీరు ఓట్లేసారు కాబట్టి ఎవరు గెలిచినా కూడా దానికి కారణం జనమే. మాకు మర్యాద చేయాలి కదా మేడం, మేము ఓట్లేసినా కదా గెలిచినావు. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అది కూలగొట్టినప్పుడు ఒకసారి ఆ టైంలో వచ్చిండు, మేము పోయి మాట్లాడినప్పుడు ఇంతకుముందు రామన్న చెప్పినట్టుగా పోయి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే మన తెలంగాణ బిడ్డలు మన తెలంగాణ గడ్డ మీదే ఉంటారు, ఈ జాగా మనది, మనకు హక్కు ఉంది. కాంగ్రెస్ వాడేవాడు వాడిని ఎల్లగొట్టాలా, మన గడ్డ మనం వేసుకోవాలి, మీరు వేసుకోవాలి, నేను ఉన్నా వెనుక, మీకు మీ వెనుకుండి నేను పోరాటం చేస్తా అది అని అప్పుడు ఆ సందర్భంలో మాట్లాడారు. అప్పుడు కేఎల్ఆర్ ఉండే, కేఎల్ఆర్ అంతకంటే ముందు టీడీ ప్రభుత్వాలు ఆయన ఉండే, ఎవరు దేవేంద్ర గౌడ్ ఉండే. మొత్తం మీద పాలకులు మారుతూ వచ్చారు కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం. ఇక్కడ ఇప్పటికైనా ఏదో ఒకటి వస్తుంది. ఏమండమ్మా నువ్వు చెప్పు, ఇది ఏడుకెళ్ళి తల్లి నీళ్లు పురుగులు చూపించండి ఇక్కడ నీళ్లు. బాబా ఎట్లా తాగలుగుతాయి? 15 రోజులకు ఒకసారి నీళ్ళు టైంకి వస్తాం మేడం. ఆ నీళ్ళు మేము మూడ పెట్టుకొని తాగలం. మంజురా వాటర్ అవి అలా బోర్ వాటర్ మిక్సింగ్ చేస్తారు మేడం. బోర్ వాటర్ మిక్స్ చేసి అంత పురుగులు వస్తే అట్నే తాగుతుంది మేడం. దీన్ని ఇట్లా చేసి చనిపోయిండు. మొన్న నా మొగడు ఇట్లా ఏకదమ్నంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. ఎందుకమ్మా మళ్ళీ ఇంత పెద్ద బిల్డింగ్ ఇలా కొట్టాలంటే ఏకదమ్నంటే ఆలోచించి ఇది చేసి మా ఇల్లు మేడం ఇది పరిస్థితి. అంటే ఇంకా దుర్భరమైన పరిస్థితిలో జనం ఇక్కడ జీవనం వెళ్లదీస్తున్నారు. ఏంటి అసలు పాలకులకి పట్టినట్టు లేదా? ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పట్టించుకోవాలి, రావాలి తక్షణం. చెప్పండి సార్, ఇప్పుడు ముందు ఇక్కడ డిమాండ్లు ఏంటి, ఎలా తీసుకెళ్ళబోతున్నారు? ఇక్కడ స్థానికంగా వీళ్ళకి ఇల్లు కట్టించే పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టియాలి మేడం. అదేవిధంగా వీళ్ళకి మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ ఏర్పాటు చేయాలి. రెండోది డంపింగ్ యార్డ్ ఏదైతే ఉన్నదో డంపింగ్ యార్డ్ తక్షణమే దాన్ని ఇక్కడ నుంచి తొలగించేసి ఏదో అడవి ప్రాంతంలో ఇక్కడ దూరంగా పెట్టాలి, లేదా అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ చేసి ఆ రామ్కి కంపెనీతో స్మెల్ రాకుండా, పొల్యూషన్ రాకుండా ఏర్పాటు చేయాలి మేడం. ముందు అసలు నీళ్ళ సదుపాయం కూడా ఇక్కడ వెంటనే తక్షణం సెటరైట్ చేయాలి. గబ్బిలాలపేట కాలనీ వాసులతో మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తున్న సమస్యలు, అక్కడ చూస్తున్న ఒక ఆయనకి కాలు పక్షవాతం వచ్చిందని చెప్పి అంటున్నారు. ఎట్లా వచ్చిందండి? ఫస్ట్ నుంచి ఉందా? ఫస్ట్ నుంచి లేదు మేడం, సెంటర్లోనే వచ్చింది ఆయనకు. మధ్యలో ఎక్కడనే ఈ వాతావరణం వల్ల వచ్చింది. ఇదిగో ఇక్కడ ఒక మురిక్కాలో ప్రవహిస్తోంది, నదీ జలాల్లో ప్రవహిస్తున్నాయి మురిక్కాలువలు ఇంటి ముందు. ఇక్కడ పిల్లలు పెరుగుతున్నారు, చిన్న పిల్లలు. ఇక్కడ ఇది పరిస్థితి. చిన్న ఎక్కడ ఉంటావు నువ్వు? జవహర్ నగర్లో ఉంటావు. ఎట్లుంది అక్కడ? గలీజ్గా ఉందా? గలీజ్గా చాలా, అది డంపింగ్ ఉంది, వాసన బాగా వస్తుందా? ఎంత దూరంలో ఉంటుంది డంపింగ్ యార్డ్కి? చాలా, మొత్తం బాగానే దగ్గర ఉంటాం, వాసన బాగా. ఈ చెత్తతో పాటు సిటీలో ఉన్న కుక్కలన్నీ డంపింగ్ యార్డ్లో వదులుతున్నారు. దానివల్ల కుక్కలకు ఎలర్జీ, వాటి వల్ల మాకు ఎలర్జీ, అంతా కాలు చేతులు పట్టడము ఇలా జరుగుతున్నాయి. ఇక్కడ చర్మ వ్యాధులు రావటము. రైట్, చిన్న బ్రేక్ తీసుకోబోతున్నాం. బ్రేక్ తర్వాత డంపింగ్ యార్డ్ దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.